హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ అండి. చూడండి, బాగుందా? చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకొని తినండి. నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి ఇప్పుడు. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది, బాగుంటుంది, రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది నేను దీని ప్రాసెస్ మొత్తం అంతా లింక్లో పెడతానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉండిద్ది. సూప్ లాగా చేసుకుందాం మనం. ఇలా చాలా అయిందండి చికెన్ కూర వండి పెట్టడం. మళ్ళీ ఇవాళ తెప్పించాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. దీని ప్రాసెస్ చెప్తా. మంచిగా కడిగేసాను ఫ్రెండ్స్. చికెన్ 2-3 సార్లు కడిగాను. మంచి వాటర్ తోటి 3 సార్లు కడిగి కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసాను. జీలకర్ర వేసి ఒక్క ఉల్లిపాయ కట్ చేసి లావు సైజులో ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసాను. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. అది కూడా మంచిగా వేగనిచ్చాను. వేగిన తర్వాత చికెన్ వేసానండి. చికెన్ వేసిన కొంచెం ఉప్పు వేసాను. ఆ వాటర్ అంతా వచ్చేసి చికెన్ మంచిగా ఉడికిద్ది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ మనకి మంచిగా ఇనిగిపోయిందా కొంచెం కొద్దిగా పసుపు కూడా వేస్తాను ఇప్పుడు. అంటే కొద్దిగా వాటర్ పైకి వచ్చినాక పసుపు వేస్తాను. పసుపు వేసి మంచిగా కలిపేసుకొని ఇలా రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్. మంచిగా నీట్గా ఉడకనియాలి, మెత్తగా అయిపోవాలి ముక్క, అప్పుడు బాగుంటుంది కూర. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉండిద్ది, బాగుంటుంది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. మిరియాల పౌడర్ వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్లో కానీ దేంట్లోనైనా మిరియాల పౌడర్ అయితే హెల్త్కి కూడా మంచిది ఫ్రెండ్స్. అది మరి చెడు కొలెస్ట్రాల్ని తీసేసిది, స్కిన్కి మంచిది, అన్నిటికీ మంచిది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే వండుకొని తిన్నాక మీరు ఎలా ఉందో, బాగుందో లేదో మీరే చెప్తారు. కొంచెం స్పైసీగా ఉండాలి ఏదైనా మనం వండుకునేది. కొంచెం స్పైసీగా అంటే మంటగా లైట్గా మంటగా ఉంటే కూర బాగా రుచి వచ్చిద్ది. చప్పగా తిన్నామనుకో, మనం పప్పు తిన్నట్టు ఏ కూర తినాలో ఆ కూరే తినాలి ఫ్రెండ్స్. పప్పు టైప్లో చప్పగా ఏ కూర తింటామో అదే అలాగనే తినాలి. మనం అన్ని కూరలని చప్పగా తినకూడదు. ఏ కూర ఎలా తినాలో అలా తినాలి. అప్పుడు దాన్ని కూరకు ఒక రుచి వచ్చిద్ది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ మరి దీన్ని వండేటప్పుడు మొత్తం ప్రాసెస్ చూపిస్తా. ధనియాలు వేపుతాను. ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ వేసి పొడి కొడతాను. దాంట్లో మళ్ళీ ఎండి కొబ్బరి కూడా పొయ్యి మీద కాల్చి సన్న ముక్కలు చేసి ఎండి కొబ్బరిని చెప్పతో పాటు పొయ్యి మీద కాల్చేసి సన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టి మెత్తగా అయినాక దాంట్లో కొన్ని వాటర్ పోస్తే పేస్ట్ లాగా అయితే అది కూరలో లేచిన ఎప్పుడు దించబోయే ముందు ఇంకొక 5-6 నిమిషాల్లో దించుతానంగా చెక్క, లవంగ, యాలక్కాయ, మళ్ళీ ధనియాలు ఇవన్నీ దోరగా వేపుకొని పొడి చేస్తా కదా. దాంతోపాటు ఈ ధనియాల పౌడర్ వేసిన తర్వాత పేస్ట్ కూడా వేస్తా. అవి ఉడికినాక కమ్మగా ఉండిద్ది ఫ్రెండ్స్. తినాలనిపించింది. చాలా రుచిగా ఉండిద్ది. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను కెమెరా కొనుక్కున్నాక మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాను మీకు, ఎలా ఉండిద్ది ఏందనేది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది ఫ్రెండ్స్. కొంచెం వేరే పనుల మీద రోజుకు ఒక వీడియో కొంచెం లేట్ చేశాను, పెడతాను ఫ్రెండ్స్. రోజుకు ఒక వీడియో పెడతాను. లింక్ ఓపెన్ చేయండి, చూడండి. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా నచ్చిద్ది, మీరు ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది కూర, న్యాచురల్గా ఉండిద్ది, చాలా రుచిగా ఉండిద్ది ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు వాటర్ వచ్చినాయి కదా, దీంట్లో మనం పసుపు వేద్దాము. పసుపు వేసిన తర్వాత మనకి ఈ కూర ఎలా ఉందో మీరే చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు పసుపు వేయబోతున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసినాక చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో వేసేసాను పసుపు. మీకు నచ్చిద్ది. ఓకేనా ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. పసుపు వేసినా కలిపేయాలి. వాటర్ అంతా ఎనిగిపోయిన దాకా అప్పుడు కారం అన్నీ వేసుకోవాలి. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.
చూడండి. బాయ్ ఫ్రెండ్స్.